అదే సౌందర్యలహరిలో ఈ శ్లోకం. ఇది ప్రతిరోజు చదువుకుని ఒక్కసారి అమ్మవారి పాదాలు పట్టి ధ్యానం చేస్తే, అందుకు మీకు ఇక్కడ ఈ రూపాన్ని ఉంచింది. అమ్మవారిని రోజు ఉపన్యాసం వింటూ అలా చూడగా 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 చూడగా, అందుకే ఆవిడ ఎర్రటి బట్ట, అలా అమ్మవారు లోపల మనసులో ముద్ర వేసుకుంది అనుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ అమ్మవారిని చూసి అయ్యవారిని చూడగలగాలి. అదిగో ఆ పైన చంద్రరేఖ, ఆ 3 కన్నులు, అవన్నీ చూస్తే అమ్మా శంకరుణ్ణి నీలో కలిపేసుకున్నావమ్మా, దాచేసుకున్నావు, లోపల బంధించేసుకున్నావు. భర్తని భార్య ఎక్కడ దాస్తుంది చెప్పండి? ఆయన్ని కొంగున కట్టుకు తిప్పుతోందండి ఆవిడంటారు. అంటే నిజంగా ఆవిడ కొంగున కట్టుకుని ఏదో లేగదూడం తిప్పుకున్నట్టు తిప్పుకుంటుందా? ఆయన నోరు విప్పితే తెల్లవారు లేచి 50 మాటలు మాట్లాడారు అనుకోండి, 20 మాటలు మా ఆవిడండి, మా ఆవిడండి, మా ఆవిడండి అంటూ ఉంటాడు. ఎందుకంటాడు అంటే మనస్సు నిండిపోయింది ఆవిడతోటి. ఎందుకు నిండిపోయింది? ఆ నిండిపోయేటట్టు ఆవిడ ప్రవర్తించింది. ఈయనది కాదు విజయం, ఆవిడది విజయం. ఆవిడ పేరు ఈయన నోటంట 20 మాటలు వస్తోంది. ఎక్కడ దాచుకుంది ఇప్పుడు? ఈయన 10 మాటలు ఆవిడ పేరు చెప్తున్నాడంటే ఈయన్ని ఆవిడ మనస్సులో దాచుకుందని మీకు గుర్తు. మీరు ఎవరికి నమస్కారం చేయాలి? పాపం అస్తమానం భార్యనే తలుచుకుంటారండి, అసలు ఇంకొకళ్ళ పేరు కాని ఊసు కాని ఉండదు మా స్నేహితుడికి అని మీరు ఆయనకి నమస్కారం చేయకూడదు. ఆయన అలా కట్టుకున్న ఆవిడికి నమస్కారం చేయాలి. ఇది భర్తని లోపల దాచుకోవడం బయట ప్రవర్తనలో తెలుస్తుంది. ఇలా అయ్యవారిని తనలో దాచుకోవడం, తన ఎరుపు చేత అయ్యవారిని కప్పేయడం, కప్పేసి తనొక్కతే కనపడినట్టు ఉండడం. కానీ ఇప్పుడు ఎలా కనపడుతోంది? లోపల అయ్యగారిని దాచుకుందమ్మ. ఇలాంటి దర్శనానికి ఆ గుర్తులు బయటకు ఉంటాయి. అందుకని అదిగో మనస్సులు మారిన స్థితి, పరబ్రహ్మముతో కలిసి ఉన్నటువంటి స్థితిని శంకరులు మనకి ఆవిష్కరించి చూపించారు ఆ శ్లోకంలో. ఇంకా అంతకన్నా లోతుగా దాన్ని వ్యాఖ్యానం చేస్తే ఒకటే చాలా సమయం పడుతుంది కాబట్టి వేరొక్క శ్లోకాన్ని వ్యాఖ్యానం చేస్తాను. శంకరులు అంటారు, అసౌ నాసావంశస్తుహినగిరి వంశధ్వజపటి తదీయో నేదీయ ఫలతు ఫలమస్మాకముచితం వహత్యం తర్ముక్తా శిశిరకర నిశ్వాసగళితం సమృద్ధ్యాయత్తాసా బహిరపి సముక్తామణిధర. ఇదొకటి మీరు ప్రతిరోజు చదువుకోవలసినటువంటి శ్లోకం. శంకరులు నేను చెప్పాను కదండి, సౌందర్యలహరిలో ఏమి మాట్లాడరు. ఒక చిన్న మిలికోటేస్తారు ఎక్కడో. ఆ మిలిక మీరు పట్టుకున్నారనుకోండి, ఇంకా గిజ 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 కొట్టుకోవడమే. ఎందుకు ఈసారి ఈ మాట? మీరు ఆ మాట పట్టుకుని కొట్టుకోవాలని శంకరాచార్యుల వారి ప్రయత్నం. ఎందుకని? అది కొట్టుకున్నారనుకోండి మీ మనస్సు అక్కడ నిలబడుతుంది. నిలబడింది అనుకోండి, నిలబడితే అప్పుడు మీకు ధ్యానం కుదురుతుంది అమ్మవారి మీద. పిల్లాడికి లెక్క రాలేదనుకోండి, అప్పుడే వాడు దాని మీద బాగా దృష్టి పెట్టి ఒరే అన్నానికి రారా అంటుంది. అమ్మ ముందే మా కాసేపు దీని ఆన్సర్ రావట్లేదు, 10 నిమిషాలు ఆడ వస్తానులే, చల్లారిపోతే చల్లారిపోయింది నాన్నగారు మొదలెట్టేమను అని ఓ క్యాలిక్యులేటర్ పెట్టి కొట్టుకు చూస్తాడు. టక 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 ఆన్సర్లు వచ్చేస్తున్నాయి అనుకోండి, అన్నం తిని వచ్చి చేద్దాం 20 బిట్లు అని పక్కన పారేసిపోతాడు వాడు. చిన్న మిలితి ఆసక్తికరంగా ఉండాలి. అంతేకాని అస్సలు అర్థం కాలేదనుకోండి, అప్పుడు ఇది మన కొరుకుడు పడతాను అవతల పారేస్తారు. మీరు 90% అర్థమైపోయి 10% ఎక్కడో అర్థం కావట్లేదు అనుకోండి, చాలా బాగుంది కదండి, అది ఏంటండి అది ఆ మాటకి అర్థం తెలియట్లేదు అన్నారు అనుకోండి, మీరు ఏంటి ఆ శ్లోకంలో ఇది ఏంటండి అని అడిగే ప్రయత్నం చేస్తారు. ఇది శంకరాచార్యుల వారి యొక్క సౌందర్యలహరిలో గొప్పతనం. ఇది ఎక్కడుందో మీకు చూపిస్తాను చూడండి. ఈ శ్లోకంలో అసౌ నాసావంశస్తుహినగిరి వంశధ్వజపటి, ఆ శ్లోకం చూడండి. అసలు అమ్మవారి ముక్కు గురించి మాట్లాడుతున్నారు శంకరాచార్యుల వారు. ఎలా మాట్లాడుతున్నారు? అమ్మవారి ముక్కు గురించి వ్యాస భగవానుడు కూడా లలితా సహస్రనామ స్తోత్రంలో చెప్పారు. ఏమని? నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత. నవచంపక పుష్పం అంటే మామూలు రేఖ సంపంగి అని ఆకుపచ్చ సంపంగి పువ్వు ఉంటుంది, దాంతో పోల్చకూడదు అమ్మవారి ముక్కులు. ఇప్పుడు సింహాచల సంపంగి ఉంటుంది, పసుపు ఎరుపులు మిళితమైనటువంటి రంగులో. అందుకే పాపం గోపాలకృష్ణ గారు ఆ పైండా వారు ఇవాళ విశాఖపట్నం నుంచి ఆ సింహాచల సంపంగి పువ్వులు తెప్పించి అమ్మవారికి ఇవాళ పూజ చేయడంలో ఉన్న రహస్యం అదే. 2 బుట్టల సింహాచల సంపంగి పూలు దాచి మంత్రపుష్పంలో మీ అందరి చేతికి ఆ సంపంగి పూలే ఇవ్వడం వెనకాతల రహస్యం అదే. ఏమిటో తెలుసా అండి? సంపంగి పువ్వుతో వ్యాసులు ఎందుకు పోల్చారంటే, తుమ్మెదలు అన్ని పువ్వుల మీద వాళ్తాయి, ఒక్క సంపంగి పువ్వు మీద వాలవు.
వాలకపోతే సంపంగి పువ్వులకి నామోషి వచ్చింది ఒకప్పుడు. ఏంట్రా అన్ని తుమ్మెదలు అన్ని పువ్వుల మీద వాళ్తాయి, మా దగ్గరికి రావు. కొంచెం అందరూ తుమ్మెదలు మీ దగ్గరికి రావు, తుమ్మెదలు మీ దగ్గరికి రావు అంటారు. ఇది మాకేదో చిన్నతనంగా ఉందని వాణ్ణి వీణ్ణి అడగడం ఏమిటని బ్రహ్మగారి కోసం తపస్సు చేశారు. తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. ఏమిటి మీ అల్లరన్నారు. మా మీద తుమ్మెదలు వాళ్టం లేదు అన్నారు. అంటే బ్రహ్మగారు అన్నారు, మీకు గొప్ప వరం ఇస్తున్నాను. ఇంక నుంచి మీ పోలికతోనే ఆడవాళ్ల ముక్కులు ఉంటాయన్నారు. అందుకని ఆడవాళ్ల ముక్కు చెప్తే సంపంగి పువ్వుతోనే చెప్పాలి. మరి అలా ఉంటే మా మీద తుమ్మెదలేం వాళ్తాయి? మీకు తుమ్మెదలు వాలాలని కదా కోరిక. అందుకని మీ కన్నులనే తుమ్మెదల యొక్క చూపుల పరంపరలు ముక్కు మించి వెడుతుంటే అదే తుమ్మెదలు వాడడం అన్నారు. అందుకని ఆ తుమ్మెదతో పోలుస్తారు. తుమ్మెద మీద షట్పదం వాళ్దు. షట్పదం అంటే 6 కాళ్ళు ఉన్నది సంస్కృతంలో. 6 కాళ్ళున్నది తుమ్మెద, 6 కాళ్ళున్నది మనం. ఏమిటి 6 కాళ్ళు? పంచేంద్రియాలు, మనస్సు. ఈ 6 ఉన్నవాడు ఎప్పుడూ కూడా లోకంలో తిరుగుతూ ఉంటాడు. ఈ 6 లేనివాడు ఎప్పుడూ కూడా లోకంలో తిరగడు. ఎందుకని? వాడికి పంచేంద్రియాలు మనస్సు లేవు. పంచేంద్రియాలు మనస్సు ఉన్నది అన్ని పువ్వుల మీద వాలుతూ ఉంటుంది. అన్ని పువ్వుల్లోనూ తుమ్మెద వాలనది సంపంగి పువ్వు. అంటే షట్పదము వాలదు. అంటే అమ్మవారి ముక్కుని అర్చన చేస్తే అమ్మవారి ముక్కు దర్శనం. అందుకే మీకు 2 పరమశక్తివంతమైన మాటలేస్తారు. ముక్కొకటి అసలు మీకు చేతులు ఎత్తేసింది సహస్రనామంలో ఎక్కడో తెలుసా అండి? మిగిలిన వాటికి ఏదో ప్రయత్నం. అమ్మవారి బుగ్గల గురించి చెప్పవలసి వచ్చింది. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూ ఏదో చెప్పారు వ్యాసుల వారు. అమ్మ పద్మరాగమణుల్లో ఉంటాయమ్మా, చిచి అవి గట్టిగా ఉంటాయమ్మా, నీ బుగ్గలు మెత్తగా ఉంటాయమ్మా, అవి అరిగిపోతాయమ్మా, నీవి అరగవమ్మా, ఇవేమో అప్పుడప్పుడు కాంతి పోతుందమ్మా, ఆ కాంతి పోదమ్మా, పద్మరాగమణులకి నీ బుగ్గలకి పోలికి ఏమిటమ్మా, చావతలు మారేశానమ్మా, ఇవి ఓడిపోయమ్మా. పెదవులు నవ విద్రుమ బింబ శ్రీన్యక్కారి రదనచ్చదా, ఏదో దొండపండమ్మా, చిచి దొండపండు ఏమిటమ్మా, నలిగిపోతుందమ్మా, సాగిపోతుందమ్మా, దొండపండుకి నీ పెదవుకి పోలికి ఏమిటమ్మా, అవతల పారేశానమ్మా. ఏదో పోలిక పెట్టడం పనికి రాలేదమ్మా అంటాం. గడ్డం దగ్గరికి వచ్చారు. వచ్చి అసలు అమ్మా నేను ఇంకేం పోలిక వేయలేనమ్మా, నా వల్ల కాదు, అమాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. పోలిక చెప్దామంటే ప్రపంచంలో వస్తువే దొరకనంత అందమైన గడ్డం ఉన్నదానా అని ఊరుకున్నారు. ఆ రహస్యం ఏమిటో రేపు చెప్తాను మీకు. ఎందుకు ఆ మాట అన్నారు? ఆ మాట అంటే శంకరాచార్యుల వారు ఊరుకుంటారేంటి? శంకరాచార్యుల వారు వెంటనే దాని మీద శ్లోకం చెప్తారు. కరాగ్రేణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా అని ఆయన వెంటనే శ్లోకం చెప్పేశారు. ఎందుకు అలా శ్లోకం చెప్పడం? లలితా సహస్రంలో వ్యాసుడు చెప్తే దాన్నే మళ్ళీ శంకరాచార్యుల వారు చెప్తే అంతటి ప్రాజ్ఞుడు, అంతటి జగదాచార్యుడు ఆయన అలా చెప్పచ్చా అంటే దాంట్లో ఒక రహస్యం ఉంది. మా ఇంట్లో వీధిలో నేను 10 గులాబీ మొక్కలు వేసుకున్నాను. 10 గులాబీ మొక్కలు బాగా ఇరుకిరుగ్గా ఉన్నాయని అందులో ఓ 3 గులాబీ మొక్కలు తీసేసి పెరట్లో వేసుకున్నాను. ఇప్పుడు ఏమన్నా నేను తప్పు చేసినట్టే ఎవరిదన్నా ఎత్తుకొచ్చేసానా? ఈ జేబులో పావలా తీసి కింద పడిపోతోంది, దండం పెట్టినప్పుడల్లా సాష్టాంగం చేస్తేనని ఆ చిల్లర తీసి ప్యాంటు జేబులో వేసుకున్నాను. ఏం మారిపోయి ఎవరికన్నా ఇచ్చేసానా? తప్పు చేశానా? అలా లలితా సహస్రనామ స్తోత్రం చెప్పింది ఎవరు? మీకు పొద్దున్న చెప్పాను. ఆ వసిన్యాది దేవతలు చెప్పలేకపోతే అమ్మవారే తన శక్తినిచ్చి చెప్పించింది. ఆ అమ్మవారే అయ్యవారితో కలిసి శంకరాచార్యుల వారిగా భూమి మీద నడిచొచ్చింది. ఆ అమ్మవారు ఏ స్తోత్రాన్ని చెప్పించిందో ఆ అమ్మవారే ఆ స్తోత్రంలో 4 మాటలు తీసుకుని మళ్ళీ పెరట్లో సౌందర్య రాడిగా ఇచ్చింది. తప్పెక్కడొచ్చింది? తప్పేం లేదు. తానే వేదం చెప్పారు, తానే ఉపనిషత్తులు చెప్పారు, తానే అందులో మాటలు తీసుకుని భగవద్గీత చెప్పారు పరమాత్మ. దోషం వచ్చిందా? దోషమేం రానదేం గ్రంథచౌర్యం కాదు. అందుకని లలితా సహస్రంలో మాటలు సౌందర్యలహరిలో కనబడతాయి. సరే, అందుచేత ఇక్కడ శంకరులు అంటారు అసౌ నాసావంశస్తుహినగిరి వంశధ్వజపటి. అమ్మ నీ ముక్కు చూస్తే ఎలా ఉందో తెలుసా అమ్మా? పెద్ద వెదురు బొంగులా ఉంది. ఆ వెదురు బొంగు ఎలాంటి వెదురు బొంగుట? మామూలు వెదురు బొంగు అనరు దాన్ని. ఆ వెదురు బొంగు మహాజాతి వెదురు బొంగు. మంచి వెదురు బొంగులో ముత్యాలు ఉంటాయి లోపల, మంచి ముత్యాలు. మీకు మంచి ముత్యాలు దొరికేటటువంటి స్థానాలు కొన్ని ఉన్నాయి. సముద్ర గర్భంలో దొరుకుతాయి మంచి ముత్యాలు. చిట్టి ముత్యం పుట్టేసి తకడుపున్న స్వాతివానలు కురిసే సముద్రాల కొరకు అని పాటలు పాడతారు గేయరామాయణంలో. అందుకని ఆ స్వాతి ముత్యపు చిప్పలో చిరుకు పడితే ముత్యం అవుతుంది. ఏనుగు యొక్క కుంభస్థలంలో ముత్యాలుంటాయి. శాతన గగ్ర ఖండితల సన్మజ కుంజర కుంభముక్త ముక్తాకత శైల అంటారు విరాట పర్వంలో, భారతంలో. అందుకని ఏనుగు యొక్క కుంభస్థలంలో ముత్యాలుంటాయి. మంచి చెరుకు కర్రలో ముత్యాలుంటాయి. పెద్ద పెద్ద వెదురు బొంగుల్లో, జాతి వెదురు బొంగుల్లో ముత్యాలుంటాయి.
కొన్ని కొన్ని అసాధారణమైన తేళ్ల యొక్క కొండికి ముత్యం ఉంటుంది. ఇవి ముత్యాలు దొరికేటటువంటి స్థావరాలు అంటారు పెద్దలు. అందుకని ఇక్కడ శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మ నీ ముక్కు చూస్తే పెద్ద వెదురుదండంలా ఉందమ్మా అన్నారు. కాబట్టి లోపల ముత్యాలు ఉండాలి కదా వెదురుదండం అయితే. అయితే అది ఎలా ఉంటుంది ఆ ముక్కు, ఆ వెదురుదండం? హిమగిరి వంశధ్వజపటి, ఆ హిమవంతుని యొక్క వంశము సామాన్యమైన వంశం కాదైంది. అందులో ఎందరో మహాపురుషులు పుట్టారు. ఆ పుట్టిన వాళ్ళలో అమ్మ నువ్వు పతాకం లాంటిదనివమ్మా, హైమవతివి. ఆ హిమవంతుడికి కూతురివై పుట్టి ఆయనకి ఖ్యాతి వచ్చేట్టు ఎన్ని పేర్లు వచ్చాయో తెలుసా నీకు? హైమవతి, శైలజ, హిమగిరి సుత, పార్వతి, ఉమా, ఇవన్నీ పుట్టింటి నుంచి వచ్చిన పేర్లు అమ్మవారికి. అందుకని అమ్మ ఇన్ని పేర్లు వచ్చాయి నీకు. అందుకని హిమగిరి వంశధ్వజపటి, అందుకని ఆ హిమవంతుని యొక్క వంశమునకు నువ్వు పతాకము వంటి దానివమ్మా అన్నారు. అయితే అక్కడ వరకు బానే ఉంది. వెదురు బొంగు అమ్మవారి ముక్కు అన్నారు. అసౌ నాసా వంశస్తు హిమగిరి వంశధ్వజపటి తదీయో నేదీయ ఫలతు ఫలమస్మాకముచితం. ఇక్కడ వచ్చేసిందంతా. వహత్యంతర్ముక్త, అమ్మా నీ ముక్కు వెదురు బొంగుతో పోల్చాం కాబట్టి ఆ లోపల ముత్యాలున్నాయని నేను నమ్ముతున్నానమ్మా అన్నారు. ముత్యాలున్నాయని నువ్వు నమ్ముతున్నావు శంకరా, నా ముక్కులో ముత్యం ఉందని నీకేమిటి ప్రమాణం అని అమ్మవారంటే శిశిరకర నిశ్వాసగళితం అన్నారు. అమ్మా చంద్ర సంబంధమైనటువంటి ముక్కు రంధ్రంలోంచి నాకు ఆ ముత్యం బయటికి వచ్చి లోపలికెడుతూ కనపడుతోంది అన్నారు. ఇక్కడ పెట్టేశారు మెలతంతా తీసుకొచ్చి. ఎడం ముక్కు కన్నంలోంచి వస్తోంది, కుడి ముక్కు కన్నంలోంచి వస్తోంది అంటే గొడవ లేదు, మనకు అర్థమైపోతుంది. కుడి ముక్కులోంచి వచ్చిందిటండి ముత్యం అనొచ్చు, లేకపోతే ఎడం ముక్కులోంచి వచ్చిందిటండి అనొచ్చు. ఇప్పుడు ఏమన్నారు? ఎడం ముక్కు కాదు కుడి ముక్కు కాదు, చంద్ర సంబంధమైన ముక్కు రంధ్రంలోంచి వస్తోందన్నారు. చంద్ర సంబంధమైన ముక్కు రంధ్రం ఏమిటి? అది ఎక్కడుంటుంది? అది కుడి ముక్క ఎడం ముక్క? ఏ ముక్కులోంచి? నిశ్వాస గళితం, బయటికి తొయ్యబడినట్టుగా నాకు కనపడుతోంది అన్నారు. ఏమిటా మాట? ఎందుకన్నట్టు? పైగా అక్కడ ఒక మాట అన్నారు, అలా కనపడి లోపలికి వెళ్ళిపోతున్న ముత్యం మమ్మల్ని కటాక్షించుగాక అన్నారు. అదేటా ముత్యం రక్షించడం ఏమిటి? ముక్తాహ, ముక్తాహ అన్న మాటకి ముత్యం అని ఒక అర్థం, ముక్తుడైనటువంటి పురుషుడు అని ఒక అర్థం. ముక్తాహ అంటే అమ్మవారి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే, అమ్మవారు ఊపిరి తీసి ఊపిరి పీలిస్తే అది వేదమై వచ్చింది శృతిగా. అందుకని ఆ వేదాన్ని చదువుకొని వేదాంతర్గతమైనటువంటి రహస్యములన్నీ తాను తెలుసుకొని తాను ఆత్మయందు నిలబడి మోక్షమును మాత్రమే అపేక్షించేటటువంటి ముక్త పురుషుడైన వాడు ఎవరుంటాడో అటువంటి ముక్త పురుషుడు అమ్మవారి యొక్క నాసాదండములోంచి బయటికొచ్చి లోపలికి వెళ్ళేటటువంటి ముత్యాన్ని మానసికంగా ధ్యానంలో దర్శనం చేసిన వారికి మాత్రమే పుడతాడు, మామూలు వాళ్ళకి పుట్టాడు. ఎందుకని? అందుకని ఈ యోగ రహస్యం చెప్పాలి. ఇక్కడ యోగ రహస్యం చెప్పాలంటే శిశిరకర నిశ్వాసగళితం, ఎడమ ముక్కులోంచి బయటికి వస్తోంది అన్నారు.